గుడ్ మార్నింగ్ 10th క్లాస్ స్టూడెంట్స్. ఈ రోజు మనం చెప్పే టాపిక్ ఏంటంటే అమ్మా, డైలాగ్ కాన్వర్జేషన్స్ అమ్మా. నేను కొన్ని డైలాగ్ కాన్వర్జేషన్స్ చెప్తాను. అది మీకు పబ్లిక్ పేపర్ లో పడే అవకాశాలు చాలా మట్టుగా మీకు ఉంటాయి. ఓకేనమ్మా? అది మీరు జాగ్రత్తగా ఇప్పుడు వినండి. క్లియర్? డైలాగ్ కాన్వర్జేషన్. ఫస్ట్, లిటిల్ సీగల్ వాజ్ అఫ్రేడ్ టు ఫ్లై. లిటిల్ సీగల్ ఎగరడానికి చాలా భయపడుతుంది. His two brothers and his little sister were able to get perfection in fly under the guidance of his parents. అతని ఇద్దరు సోదరులు మరియు చెల్లెళ్ళు ఆమె తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే మార్గదర్శిగా నిలిచారు. విమానం ఫ్లయింగ్ చేయడం కోసం వాళ్ళు పర్ఫెక్షన్ ఇచ్చారు. ఆమె ఎగరలేకపోతుంది, కానీ వాళ్ళ ఇద్దరు బ్రదర్స్ ఇద్దరు సిస్టర్స్ ఆమె ఎగరడానికి సరైన ప్రోత్సాహం అనేది ఇచ్చారు. కానీ లిటిల్ సీగల్ వాజ్ సర్టైన్ దట్ హిస్ వింగ్స్ వుడ్ నాట్ సపోర్ట్ హిమ్. కానీ చిన్న సీగల్ కి మాత్రం రెండు రెక్కలు సరైన సపోర్ట్ అనేది ఇవ్వటం లేదు. హిస్ పేరెంట్స్ వర్ సాడ్. ఆమె పేరెంట్స్ చాలా బాధపడుతున్నారు. ఎందుకు బాధపడుతున్నారు? దే వర్ యాంగ్జియస్ అబౌట్ హిస్ ఇనేబుల్ టు ఫ్లయింగ్. అతను ఎందుకు బాధపడుతున్నాడు? వాళ్ళ పేరెంట్స్ సీగల్ ఏమొచ్చి పాపం ఎగరలేకపోవడం చూసి వాళ్ళ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ యొక్క డైలాగ్ కాన్వర్సేషన్ లో వాట్ వుడ్ బి ద కాన్వర్సేషన్ బిట్వీన్, నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్, ఫాదర్. గుర్తుపెట్టుకున్నామా, డైలాగ్ కాన్వర్సేషన్స్ కి ఎప్పుడు కూడా ఎక్కువ మనకి పంక్చుయేషన్ మార్క్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. మీరు ఒక సెంటెన్స్ రాసినా అందులో మాక్సిమం 1 or 2 పంక్చుయేషన్ మార్క్ పెట్టాలి. ఐదర్ క్వశ్చన్ మార్క్, ఎక్స్క్లమేటరీ మార్క్, ఫుల్ స్టాప్ ఇలాగో లాస్ట్ లో పెడతారు. ఎక్స్క్లమేటరీ మార్క్, క్వశ్చన్ మార్క్, అది మీకు డబ్ల్యూహెచ్ క్వశ్చన్ లో కనిపిస్తే మీరు కంపల్సరీ క్వశ్చన్ మార్క్ పెట్టాలి. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ లో కనిపిస్తే మీరు ఖచ్చితంగా అక్కడ ఎక్స్క్లమేషన్ మార్క్ అనేది పెట్టాలి. సెంటెన్స్ అంటే ఫుల్ స్టాప్ అనేది పెట్టాలి. ఇంపరేటివ్స్ లో కనిపిస్తే ఫుల్ స్టాప్ అనేది పెట్టాలి. ఇలాగా ప్లెయిన్ గా రాసికుండా చూసారా, ఇది ఒక సెంటెన్స్ రాసి పక్కన వెంటనే అక్కడ ఏం పెట్టారు? ఎక్స్క్లమేటరీ మార్క్ పెట్టారు. ఒక సెంటెన్స్ రాశారు, ఫుల్ స్టాప్ పెట్టారు. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ మార్క్స్. ఓకేనమ్మా? ఫస్ట్, ఫాదర్. గుడ్ మార్నింగ్ మై డియర్. ఫాదర్ మదర్ ఏమొచ్చి మా ఫాదర్ మదర్ మాట్లాడుకుంటున్నారు. ఎవరి కోసం మాట్లాడుకుంటున్నారు? సీగల్ కోసం మాట్లాడుకుంటున్నారు. సీగల్ ఎగరలేకపోతుందా, దానికోసం ఇంకో కాన్వర్జేషన్, దానికోసం మాట్లాడుకుంటున్నారు. ఫాదర్ ఫస్ట్ మాట్లాడుతున్నారు, గుడ్ మార్నింగ్ మై డియర్. అప్పుడు మదర్ గుడ్ మార్నింగ్, శుభోదయం అని చెప్తుంది. చూసారా, మళ్ళీ ఫుల్ స్టాప్ పడింది. చూసారా, పంక్చుయేషన్ మార్క్. ఎనీ పంక్చుయేషన్ మార్క్, ప్రతి సెంటెన్స్ కి ఏదో ఒక పంక్చుయేషన్ మార్క్ ఉండాలి. పంక్చుయేషన్ మార్క్ లేకుండా కనుక సెంటెన్స్ మనం పెడితే మార్క్స్ పడవు. ఖచ్చితంగా ఎలాగోలా సెంటెన్స్ మీరు క్రియేట్ చేయాలి. డబ్ల్యూహెచ్ క్వశ్చన్ లో దేంట్లోనూ క్రియేట్ చేసి డబ్ల్యూహెచ్ క్వశ్చన్ లో రాస్తే మీరు క్వశ్చన్ మార్క్ పెట్టాలి. నార్మల్ సెంటెన్స్ రాస్తే ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎక్స్క్లమేటరీ లో రాస్తే ఎక్స్క్లమేషన్ మార్క్ అనేది పెట్టాలి. అప్పుడు ఫాదర్, వై ఆర్ యు లుకింగ్ సాడ్. నువ్వు ఎందుకు విచారంగా చూస్తున్నావు అని ఎందుకు విచారంగా ఉన్నావు అని ఫాదర్ అంటున్నారు. ఎవరికి? మదర్ కి. అప్పుడు మదర్, ఐఎమ్ వరీడ్ అబౌట్ అవర్ థర్డ్ సన్. నేను మన మూడవ కొడుకు గురించి చాలా ఆందోళన చెందుతున్నాను అని మదర్ చెప్పింది. వాట్ మేక్స్ యూ వరీడ్ అబౌట్ హిమ్. మీరు అతని గురించి ఆందోళన చెందడానికి అసలు ఏంటి కారణం ఏంటి అంటే మదర్ అంటది, హీ కెనాట్ ఫ్లై. నా కొడుకు ఎగరలేకపోతున్నాడు, మన కొడుకు. అండ్ హీఈస్ నాట్ అట్లీస్ట్ ట్రైంగ్ టు ఫ్లై. అతను కనీసం ఎగరడానికి ప్రయత్నం కూడా చేయట్లేదు, అందుకు నేను బర్రీ అవుతున్నానని మదర్ చెప్తుంది ఫాదర్ కి. అప్పుడు ఫాదర్, హీఈస్ వెరీ యంగ్. అతను చాలా చిన్నవాడు. డోంట్ వరీ అబౌట్ హిమ్. అతని గురించి చింతించవద్దు. హీ విల్ లెర్న్. అతను నేర్చుకుంటాడు అని ధైర్యం చెప్తున్నాడు ఫాదర్ మదర్ కి. వెంటనే మదర్, హీస్ బ్రదర్స్ అండ్ ఈవెన్ హిస్ లిటిల్ సిస్టర్ వర్ ఫ్లయింగ్. అతని సోదరులు మరియు అతని చెల్లెళ్ళు కూడా ఎగురుతూ ఉన్నారు. దే ఆర్ నౌ ఫ్లయింగ్ విత్ ప్రెసిషన్ అండ్ పర్ఫెక్షన్. వారు ఇప్పుడు చాలా ఖచ్చితత్వంగా మరియు చాలా పరిపూర్ణంగా ఎగురుతున్నారు. చాలా ప్రెసిషన్ అంటే ఖచ్చితత్వంగా, పర్ఫెక్షన్ అంటే పరిపూర్ణంగా ఎగురుతున్నారు. ఫాదర్ అప్పుడు అన్నారు, హీ విల్ ఆల్సో వన్ డే బికమ్ ఎ గుడ్ ఫ్లయర్. ఫాదర్ చెప్తున్నాడు, అతను కూడా ఏదో ఒక రోజు మంచి ఫ్లయర్ గా అవుతాడు అని చెప్తున్నాడు ఫాదర్ మదర్. మదర్, వాట్ డూ యూ థింక్ ఈజ్ హిస్ ప్రాబ్లం, కాంట్ హీ ఎవర్ ఫ్లై. అప్పుడు మదర్ అంటుంది, అతను సమస్య ఏమిటి అని మీరు అనుకుంటున్నారు అని మదర్ ఫాదర్ చెప్తుంది. అతను ఎప్పుడు ఎగరలేడా, అతను అసలు ఎగరలేడా, చిన్న కొడుకు అసలు ఎగరలేడా అని మదర్ ఫాదర్ చెప్తుంది. ఫాదర్, ఐ థింక్ హిస్ ప్రాబ్లమ్ ఇస్ ఫియర్ అండ్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. నాకు తెలిసినంత వరకు అతని సమస్య ఏంటనుకుంటున్నానంటే భయం లేదా మరియు విశ్వాసం లేకపోవడం. ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అంటే అసలు కాన్ఫిడెన్స్ లేకపోవడం. ఇప్పుడు మదర్,
ఎస్ ఇట్స్ ట్రూ, అది నిజం, ఇట్స్ ట్రూ, అవును ఇది నిజం. సో హీ కమ్స్ టు ది బ్రింక్ ఆఫ్ ది లెజ్, టు ది బ్రింక్ ఆఫ్ ది లెజ్ ట్రైస్. దానికి అర్థం ఏంటంటే అతను గొట్టు అంచుకు వరకు వచ్చి ప్రయత్నిస్తున్నాడు. హెస్టేట్స్ ఏంటి, సంకోచిస్తున్నాడు. హెస్టేట్స్ అంటే వెనకాడుతున్నాడు, కానీ గొట్టు అంచు వరకు వచ్చి ట్రై చేద్దాం చూస్తున్నాడు, కానీ హెస్టేట్స్ వెనకాడుతున్నాడు. మదర్ చెప్తుంది ఫాదర్ కి. ఫ్రైటన్స్ భయపడిపోతున్నాడు ఎగరడానికి. సో అండ్ గోస్ బ్యాక్ టు నెక్స్ట్, మళ్ళీ వెంటనే తిరిగి గూడికి వెళ్ళిపోతున్నాడు, నెక్స్ట్ కి వెళ్ళిపోతున్నాడు. అంటే ఎడ్జ్ వరకు వస్తున్నాడు, బ్రింక్ ఆఫ్ ది ఎడ్జ్ వరకు, గొట్టు ఎడ్జ్ వరకు వస్తున్నాడు, ప్రయత్నిందాం అనుకుంటున్నాడు, కానీ భయపడిపోయి వెనకాడుతున్నాడు ప్రయత్నించకుండా. అలా భయపడిపోయి మళ్ళీ గూడులోకి వెళ్ళిపోతున్నాడు. ఇది అన్నమాట. అలా ఫాదర్ చెప్తుంది. అప్పుడు ఫాదర్, హీ సర్టైన్ దట్ హిస్ వింగ్స్ విల్ నాట్ సపోర్ట్ హిమ్. అప్పుడు ఫాదర్ అంటున్నాడు, తన ఫాదర్ ఏమని చెప్తున్నాడంటే మదర్ కి, తన రెక్కలు ఇప్పుడు అతనికి సపోర్ట్ ఇవ్వవు అని ఖచ్చితంగా అతని మైండ్ లో ఫిక్స్ అయిపోయింది మన చిన్న కొడుకు. అందువల్లే అతను ఎగరడానికి ఇష్టం చూపించడం భయపడుతున్నాడు మదర్ చెప్తున్నాడు. మదర్, వాట్ షుడ్ వి డూ దెన్? సో మరి ఇప్పుడు మనం ఏం చేద్దాము అని చెప్తుంది. ఫాదర్, హీ ఈస్ టు మస్టర్ అప్ ది కరేజ్ బట్ హీ అపియర్స్ టు బి డెస్పరేట్. ఫాదర్ అని చెప్తున్నాడు. మస్టర్ అప్ అంటే కూడబెట్టడం. అతను ఇప్పుడు ధైర్యాన్ని కూడబెట్టుకోవాలి. ఖచ్చితంగా ఇప్పుడు కూడబెట్టుకోవాలి, ధైర్యం తెచ్చుకోవాలి మదర్ చెప్తున్నాడు. కానీ బట్ హీ అపియర్స్ టు డెస్పరేట్, కానీ అతను చూడడానికి ఎలా కనిపిస్తున్నాడు అతను నిరాశకి, డెస్పరేట్ అంటే ఏంటి, నిరాశకు గురైనట్టుగా అతను కనిపిస్తున్నాడు అని చెప్తున్నాడు ఫాదర్. వాట్ విల్ హీ గెయిన్ కాన్ఫిడెన్స్? అతను కాన్ఫిడెన్స్ ఎలా గెయిన్ చేయగలడు, అతని విశ్వాసం ఎలాగా సాధించగలరు? లెట్ us వెయిట్ ఫర్ సమ్ టైమ్, మరి కొంతకాలం వేచి చూద్దాం. అదర్వైజ్ వీ విల్ కాంపెల్ హిమ్ బై నాట్ గివింగ్ ఎనీ ఫుడ్ ఫర్ ఏ డే ఆర్ టూ. మనం ఏం చెప్తుందంటే ఫాదర్ ఏం చెప్తుంటే మదర్ కి, చిన్న కొడుకు కోసం మరి కొంతకాలం వేచి చూద్దాం, లేకుంటే 1-2 రోజులు ఆహారం ఇవ్వకుండా బలవంతం చేద్దాం, ఆహారం ఇవ్వకుండా చూద్దాం, ఆహారం ఇస్తేనే ఎగిరితేనే ఆహారం ఇస్తామని భయపడదాం, అప్పుడు చూద్దాం అలాగైనా ఎగురుతారేమో అని మదర్ చెప్తారు. మదర్, నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. No one likes to starve. Hunger will force him and drag him out of his nest and compels him to fly. A good idea. సో ఇప్పుడు మదర్ ఏం చెప్తుంది అంటే, సో అవసరమైనది ఏంటి, తల్లి ఒక ఆవిష్కరణ. సో నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. సో అవసరం బట్టే కొత్తమంది మనం క్రియేట్ చేసుకోవచ్చు, రాంది కూడా మనం సృష్టించుకోవచ్చు. దేనివల్ల? అవసరం బట్టే. ఇప్పుడు మనం అవసరం డ్రామా ఆడే మన పిల్లడికి ఎగిరేటట్టు చేద్దాం. ఆ అవసరం డ్రామా ఏంటంటే మనం ఫుడ్ పెట్టకుండా చూద్దామని మదర్ చెప్తుంది. అప్పుడు మదర్ ఇంకోలా కూడా అనుకుంటుంది, నో వన్ లైక్స్ టు స్టార్వ్. ఇంకేమంటుందంటే, ఎవరికి ఆకలితో అలమటించడం ఎవరికి ఇష్టం ఉండదు. మదర్ హంగర్ విల్ ఫోర్స్ హిమ్ అండ్ డ్రాగ్ హిమ్ అవుట్ ఆఫ్ ది నెస్ట్ అండ్ కంపెల్స్ హిమ్ టు ఫ్లై. ఆకలి ఒక్కటే అతన్ని బలవంతం చేస్తుంది మరియు అతని గూడు నుండి బయటకు లాగుతుంది. ఆకలి ఒకటే అతన్ని బలవంతం చేసి గూడు నుంచి బయటకు లాగుతుంది మరియు అతన్ని ఎగరడానికి బలవంతం చేస్తుంది అని మదర్ చెప్తుంది. ఏ గుడ్ ఐడియా, ఇది ఒక మంచి ఆలోచన అని మదర్ చెప్తుంది ఫాదర్ కి. సో ఇలా ఆకలితో ఉంచితే ఖచ్చితంగా ఎగురుతాడని ఒక చిన్న విశ్వాసం, చిన్న నమ్మకం. ఫాదర్, ఎస్ దట్ ఈస్ ద ఐడియా. అప్పుడు ఫాదర్ కూడా అంటున్నారు, అవును అదే మంచి ఆలోచన. మదర్, బట్ ఐఎమ్ సాడ్, హౌ కెన్ ఐ మేక్ హిమ్ స్టార్? కానీ మదర్ ఏమని చెప్తుంది, నేను విచారంగా ఉన్నాను, ఎందుకంటే అతని ఆకలితో అలమటించడం ఎలా, నా చిన్న కొడుకుని మూడో కొడుకుని ఆకలితో అలమటించడం ఎలా, అతని ఆకలితో వదిలేయడం ఎలా, హౌ కెన్ ఐ లీవ్ హిమ్ హంగ్రీ? బట్ ఐ మిస్ మదర్, నేను అతని తల్లిని. లిటిల్ వన్స్ కాంట్ బే, చిన్నవాడు ఆకలితో భరించలేడు అని మదర్ ఫాదర్ కి చెప్తుంది. ఫాదర్, ఎస్ ఐఎమ్ సాడ్ టు. ఫాదర్ అంటున్నాడు, నాకు కూడా చాలా బాధగా ఉంది. బట్ వాట్ కెన్ వి డూ? కానీ మనం ఏమి చేయగలం? సమ్ టైమ్స్ వి మస్ట్ బి హార్ష్, కొన్నిసార్లు మనం చాలా కఠినంగా ఉండాలి. టఫ్ డెసిషన్స్ ఆల్వేస్ బ్రింగ్ అస్ గ్రేట్ రిజల్ట్స్, కఠినమైన నిర్ణయాలు ఎల్లప్పుడూ మనకి గొప్ప ఫలితాలను ఇస్తాయి అని ఫాదర్ మదర్ కి చెప్తున్నాడు, ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఓకేనా, అర్థమవుతుందమ్మా? థ్యాంక్ యూ. మదర్, టుమారో ఐ విల్ థ్రెటన్ హిమ్, హీల్ బి స్టార్వ్డ్ అన్లెస్ హీ లెర్న్స్ టు ఫ్లై. రేపు వాడు ఎగరడం నేర్చుకోకపోతే టుమారో ఐ విల్ థ్రెటన్ హిమ్, రేపు నేను బెదిరిస్తాను. ఏమని బెదిరిస్తానంటే
హీ విల్ బి స్టార్వ్డ్. సో ఆకలితో చచ్చిపోతాను బెదిరిస్తాను. సో నువ్వు ఎగరడం కనుక నేర్చుకోకపోతే నువ్వు ఆకలితో చచ్చిపోతావు. లేదు నువ్వు ఆకలి కావాలంటే నువ్వు ఎగరాలి, నీ ఫుడ్ నువ్వు తెచ్చుకోవాలి బెదిరిస్తాను మదర్ చెప్తుంది రేపు ఫాదర్ కి. రేపు అలా చెప్తాను నా చిన్న కొడుకు మూడో కొడుకు అని చెప్తుంది. ఫాదర్ ఎస్ దట్స్ గుడ్. సో ఫాదర్ అంటే అవును అది బాగుంది. మన విఆర్ బర్డ్స్, మనం పక్షులము. ఇట్స్ గాడ్ గివెన్ గిఫ్ట్ ఫర్ అస్ టు ఫ్లై. ఎగరడం మనకు దేవుడిచ్చిన వరం. వీఆర్ సపోజ్ టు బి ఇండిపెండెంట్. మనం స్వాతంత్రంగా ఉండాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. ఎవ్రీవన్ షుడ్ ఎర్న్ ఈస్ ఓన్ లివింగ్. ప్రతి ఒక్కరూ తన స్వంత జీవనోపాధి పొందాలి అని ఫాదర్ చెప్తున్నాడు. మదర్ ఐ ఆల్సో అగ్రీ విత్ యూ. నేను కూడా నీతో ఏకభావిస్తున్నాను, అగ్రీ చేస్తున్నాను. ఐ హోప్ టుమారో హీ విల్ స్టార్ట్ టు లెర్న్ ఫ్లయింగ్. నాకు ఆశగా ఉంది, రేపు అతను ఫ్లయింగ్ నేర్చుకొని ప్రారంభిస్తాడని నేను ఆశిస్తున్నాను అని చెప్తున్నాడు. ఫాదర్ బీ ఆప్టిమిస్టిక్ అని చెప్తున్నాడు, అంటే ఆశతో ఉండు. హోప్ యూ అండర్స్టాండ్. ఏం లేదమ్మా డైలాగ్ కాన్వర్సేషన్ ఇప్పుడు నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, మీరు ప్రతి డైలాగ్ కూడా మీరు ఏదో ఒక పంక్చుయేషన్ మార్క్ పెట్టాలి. ఐదర్ ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్, ఎక్స్క్లమేటరీ మార్క్. సెంటెన్స్ ఎక్స్క్లమేషన్ ఉంటే ఎక్స్క్లమేషన్ మార్క్, ఎంపరేటర్ ఉంటే ఫుల్ స్టాప్. మరి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ లో కనిపిస్తే అది క్వశ్చన్ మార్క్ అని పెట్టాలి. చూసారు ఇక్కడ ప్రతి దానికి కూడా ఏదో ఒక ఎక్స్క్లమేషన్ మార్క్, ఏదో ఒక పంక్చుయేషన్ మార్క్ పెట్టాలి. ప్రతి దగ్గర కూడా పంక్చుయేషన్ మార్క్ నెసరీ. ఇక్కడ ఎక్స్క్లమేషన్ మార్క్, ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్, ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్, ఫుల్ స్టాప్, మళ్ళీ ఫుల్ స్టాప్. ఇలాంటి కాంట్రాక్షన్స్ కూడా పెట్టాలి. కాంట్రాక్షన్స్ అంటే ఇలాగా డోంట్ ఇలాంటివి. మళ్ళీ ఇలాంటి ఫుల్ స్టాప్ చూసారా, మరి ఇక్కడ రెండు పంక్చుయేషన్ మార్క్, ఇందులో ఒక పంక్చుయేషన్ మార్క్. ఈ సెంటెన్స్ లో క్వశ్చన్ మార్క్, రెండు క్వశ్చన్ మార్క్, రెండు డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ వచ్చాయి. ఇక్కడ ఫుల్ స్టాప్. మళ్ళీ is true, full stop, comma, full stops, కామర్స్. ఇలా ప్రతి దానికి కూడా ఫుల్ స్టాప్స్ కామర్స్ మీరు ప్రతి డైలాగ్ కి మీరు పెడుతూ ఉంటేనే మీకు డైలాగ్ కాంబినేషన్ ఒక్క మార్క్ కూడా తీయడు, ఫుల్ మార్క్స్ అన్ని మీకు పడిపోతూ ఉంటాయి. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.